తన వ్యాసాల ద్వారా తన ప్రసంగాల ద్వారా ఈ జాతికి మళ్ళా తిరిగి పునర్వైభవం కల్పించే పాత ఆలోచనలు గుర్తు చేసే మహామనిషి మన ఆచార్య కొత్త సత్యనారాయణమూర్తి గారు. ఈ భూమండలంలో కోట్లాను కోట్ల జీవరాశులు ఉన్నాయి. ఈ జీవరాశులన్నింటిలో ఉత్కృష్టమైన జీవరాశే మనిషి. మిగిలిన జీవులకు మనిషికి ఉన్న ప్రధానమైన తేడా ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ చైతన్యం కారణంగానే నాగరికత వికసించింది, విస్తరించింది. లౌకిక అలౌకిక సంస్కరణలు జరిగాయి. విజ్ఞానం పరిడవిల్లింది. ఒకప్పుడు భారతదేశాన్ని విశ్వగురు అనేవాళ్ళు. ప్రపంచం నలుమూల నుంచి విద్యార్థులు నలంద, తక్షశిల, విక్రమశిల లాంటి విశ్వవిద్యాలయాలకు వచ్చి చదువుకొని విజ్ఞానాన్ని పొంది వెళ్ళారని చెప్పి చరిత్ర చెప్తూ ఉంది మనకి. ఆ తర్వాత ఈ పాశ్చాత్యులు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మన దేశం మీద దాడి చేసి మన దేశాన్ని దోచుకొని, సంపదను దోచుకొని, కొంతమంది మన నాయకుల యొక్క మనసులు కూడా దోచుకొని, సంపద దోచుకోబోయారు కానీ మనుషుల యొక్క మనసు కూడా దోచుకోరు కొన్ని. ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళు గొప్పవాళ్ళని, మనమంతా చాలా తక్కువ వాళ్ళమని, ఇంగ్లీష్ భాష చాలా గొప్పదని, ఇంగ్లీష్ వేషం చాలా గొప్పదని, ఇంగ్లీషు వాళ్ళందరూ పెద్ద నాయకులని, రాబర్ట్ క్లైవ్లు లేకపోతే అలెగ్జాండర్లు. కానీ మన దేశంలో పుట్టిన మన అల్లూరు సీతారామరాజు, మన యొక్క వీరపాండ్య కట్టబొమ్మన్, మన ఛత్రపతి శివాజీ మహారాజ్, మన యొక్క మహారాణా ప్రతాప్, మన రాణి ఝాన్సీ లక్ష్మీబాయి, మన రాణి రుద్రమ్మ, మన కొమరం భీం, ఇలా అనేక మంది ఉన్నారు. వాళ్ళ గొప్పతనాన్ని వాళ్ళు తెలియజేయలే. ఎందుకంటే వాళ్ళ గొప్పతనం చెప్పి వాళ్ళ ద్వారా మనల్ని పరిపాలించారు.